యారు అప్పుడే కూర్చొని తింటాను సుందరం నీ కొత్త అనేది కూడా లేదు కదరా ఎవరైతే పెట్టుకుంది నువ్వే పెట్టుకున్నావు వాళ్ళు పెట్టినారా పెట్టినారు వాళ్ళే పెట్టినారు కదా అది నీళ్ళు కావాలా నీళ్ళు కూడా సెట్ చేసినారు కూర్చో ఏం నా నువ్వు నా వస్తా కూర్చోరా తిను రా ఇద్దరం కలిసి తిందామా ఏది పెట్టినారు ఇది గుగ్గుళ్ళు గుగ్గుల్లో పెట్టే మా ఊర్లో గుగ్గులు తినకుండా కూర్చుంటారా వీళ్ళకి ఏమి లేనా ఏంది ఏం లేదు స్టార్టింగ్ లోనే అడగకపోతే నువ్వు మోమాటం బాగుందంటాను లేదు నిజంగా నాకు తెలుసులే యాడివే బాబా వినపడుతుంది కదా ఈ రూమ్లో ఉందే నువ్వు తినాల్సింది గుగ్గుల్లో గుగ్గుల్లో శనగలు తినాల్సింది ఇప్పుడు ఏంటికి లేనా ఊరిని అంతే గుగ్గుళ్ళు ఇవి వేసుకో ఇంకా 2 రోజులు పోతే ఇంటి ముందు ఆకుకూరలు పెంచుకొని తినమంటది తిను వద్దులేనంగా నాకైతే వద్దులేనాయనా నువ్వు తినుకో నేను అట్లే పస్తులైనా ఉంటా అనుకో ఏంది అనుకో వినాలనే కదా అంటానేది నువ్వు వినాలనే నువ్వు చెప్తానేది కళ్ళలో బాధ పెట్టుకునే కదా నువ్వు మింగుతావు బయట చెప్పుకోలే నీకు నోట్లో ముద్ద దిగుతుంది నీకు ఆమ్లెట్ ఇలా ఆమ్లెట్ కావాలా ఏ ఆమ్లెట్ అంటే ఏమి తప్పే ఉంది ఆమ్లెట్ అడితే నాకు వద్దు నంచుకుంది లేదు ముద్ద దిగదు కదా అంత వద్దులేనా ఈడ చూడు ఊరాయలు పచ్చళ్ళు ఇవన్నీ ఏం నెత్తి కొట్టుకోలా ఏమన్నా ఇవన్నీ ఏమన్నా పచ్చళ్ళకి వచ్చినామా చిత్త పచ్చడి చేస్తా నాకు బీపీ వస్తే పచ్చడి చేస్తా నాకు బీపీ వస్తే ఉండేది మన వైజాగ్ లో ఉండేది పచ్చళ్ళు పెట్టినమ్మనమాట మనము ఎక్కిందనుకో వాళ్ళతో కొట్టి చెప్పాను కొట్టిచ్చారమ్మా చూడు మీ అక్క ఉన్నప్పుడు చికెన్ లో తిందా తింటాడే కదా మళ్ళీ ఈడొచ్చినాక ఎందుకు ఇవన్నీ ఇది ప్లేట్ తట్ట తీసుకుని బయటికి ఆడి పక్కకి ఇసు చెప్తా వద్దులేనా తింటానం లేనా సాలు గాని యాదవ్ సర్దుకొని పోద్దాం అది అంటే సర్దుకుంటానవా నువ్వు నీ మనస్ఫూర్తిగా అయితే నీకు తినాలని లేదు సర్దకపోతాను ఏ సర్దకపోవాలని తింటాను కూర అది రసమును బెల్లం రసం అంటే నువ్వు తినేది కూడా నీకు తెలియకుండా తింటాను ఇదేంది మష్రూమ్ ఇది మష్రూమ్ బలం ఉంది నేను వేసుకుంటా నిజంగా బలం ఉందా ఏ మష్రూమ్ అంటే ఇది ఎర్ర కాకరకాయలు మధ్య ఉంటాయి చూడవి ఎడగాస్తాయి మష్రూమ్ అంటే ఎడగాస్తాయి చెప్పు ఎడగాస్తాయి అవి వాళ్ళు ప్యాకింగ్లో తెచ్చినది ఢిల్లీ నుంచి అంట ఉప్పు కాకు లైట్ ఉప్పు తక్కువ ఉన్నట్టుంది అది పొద్దున్న తిన్నా కదా మొగానే ఉప్పు అన్నా కొట్టి సావండి సముద్రంలో అంత ఉప్పు కొడుస్తుంది మీకు ఏం నెత్తికి కొట్టుకునే ఉప్పు సముద్రం అంతా ఉప్పే కూరలేక ఉప్పు తక్కువైంది కావాల్సింది చేస్తారు వాళ్ళు జరుగుతుంది ఇదంతా మ్యాటర్ అది అవమానించాలని అది నిన్ను అవమానిస్తే ఏమొస్తుంది వాళ్ళకి నువ్వే గుసగుసలాడుతున్నావు ఏం ధైర్యం లేదా గట్టిగా మాట్లాడే ఆమె గురించి చాడీలు చెప్తాను అదే గట్టిగా చెప్పు ఊరినే ఉంటున్నా బాగుంది కానీ వేసుకుంటావా ఇది ఏదో వద్దులేనా ఆవకాయ తింటావా వద్దులేనా చెక్కుల కింద కాయలు కాస్తాయి చూడు ఆవకాయ తింటే ఏంది ఆవకాయ మన రాయలసీమలో తినేది ఏంది మన మటన్ ఏంది చికెన్ ఏంది ఏది వానికి ఇష్టం లేకుండా పెట్టి వాడు చూసా చేయి నెగ్గిచ్చి దాన్ని కిందకు పడేసా వాడు కోపం పట్టుంది డైనింగ్ టేబుల్ కూడా బాగుకొట్టు అద్దం చూడు ఇది పీసులు కావాలా ఏం చేస్తాను ఏం లేదు తింటాను ఏం తింటానేవాను ఎగ్గిచ్చి చేరు ఎందుకు రాయలసీమ గురించి చెప్తాడు చెప్పు ఏందో రాయలసీమలో ఏం తింటారండి బ్రహ్మాండంగా సూపర్ ఈ ఊరే లేదండి నువ్వు ఏదైనా కానీ ఉంటే నిజానికి మాట్లాడినా నువ్వు
రకాలు పెట్టాకేనేమోనేమన్నా కూర్చో తినరా నాయన నీ తినేదాడు మాట ఎందుకు వస్తాయి నీకు మళ్ళీ యావరు ఇది ఆ చేరు నెగ్గించుతంటివి అదే కో మా అమ్మ మీద చూపిలేకపోతువే అదే కో మా అమ్మ మీద చూపిలేకపోతువే ప్లేట్ తీసుకో మోగానికి కొట్టకూడదు అలా చేయనట్టు తీరా నువ్వు సినిమాలో చూపి నీకంటే నీ భుజాలు కాడికి ఉండేది హైట్ దాన్ని ఎగ్గించుతున్నావంటే చేరి నువ్వు ఎంత కోపంలో ఏ కథ ఊర్లో పోయింది ఎందుకు ఆ బలము రాయలసీమలో నాటుకోడి తిన్నాం కాబట్టి ఇవి తింటే మనం చేయని తన్నేకైతే వాళ్ళ పన్నె కోడి నాటుకోడి ప్రభావం మీద అంతా ఇవి తింటే నువ్వు ఇది దనే సాప కూడా ఎత్తలేవు బాగుందిలేనా కారం సరిపోయిందే సర్లే ఇడిచిపెట్టు కారం ఉందే ఉందినా సర్లే రేపు ఏం తింటావు నాకు పొద్దునైతే టిఫిన్ మధ్యాహ్నం చెప్పు టిఫిన్ ఏంది మధ్యాహ్నం బిర్యానీ బిర్యానీ మళ్ళీ బిర్యానీ తినాలంటే బిర్యానీ అని చెప్పు ఇక్కడ వాడు బిర్యానీ కావాలంటే ఇప్పుడు అయిపోతుంది ఆన్లైన్లో పెట్టండి ఆన్లైన్లో పెట్టండి బిర్యానీ తింటాడంట అయిపో అడిగినా ఏమన్నా మళ్ళీ బిర్యానీ ఎందుకంటే శనివారం తెలిసి కూడా వాయమ్మో ఓర్ నాయనో చెప్పు నీకు మాటలు మాట్లాడుతున్నా నిమేషనా నువ్వు బిర్యానీ అడగలేదా బిర్యానీ బహుమాట ఏమి చెప్పు వానికి అదే కలిసి గిడ్డి చేరేసి వానికి తట్టనకుండా చేసి ఏం మనుషులు ఏమన్నా ఉందన్నా మానవత్వం ఉందా కింద ఏమన్నా అది ఏమన్నా దిండో గిండో వేసుకొని ఓ బెడ్షీట్ కప్పుకొని తింటే చీర కట్టు సరిపోయిందినా నువ్వు లేనవన్నీ చీర సరిపోయేటట్లయితే నిమేషనా ఇడక ఆడ ఊరు బయట ఏమనుకోలో పద్ధతి నాకు నచ్చలేదు నాకు నచ్చిందిరా నువ్వు గమ్మనుండే ఊరిని రెచ్చగొట్టద్దు నాకు నచ్చిందిరా నువ్వు గమ్మనుండే ఊరిని రెచ్చగొట్టద్దు నువ్వు ఊరేమో లేపుతాను వాళ్ళని మరి ఇప్పుడు వాళ్ళు రావాలా వాళ్ళంతా వాళ్ళు వింటున్నారులే నీకేం తెలుసు రేపటి నుంచి ఆ కూడు కూడా పెట్టరు ఇంకా అట్లా పెట్టకూడదు చేస్తాను వింటున్నారులే నీకేం తెలుసు రేపటి నుంచి ఆ కూడు కూడా పెట్టరు ఇంకా అట్లా పెట్టకూడదు చేస్తాను పెట్టకూడదు మనం ఆన్లైన్ నుంచి తెప్పిస్తా కూర్చో ఆన్లైన్ నుంచి మన ఇల్లు కాదు ఇది ఆడమాత్రి ఓని గట్టి గడిచేకే లైఫ్ బజార్లోకి వచ్చినాక ఉండు తినరా నాయన నీతో నాకు పెద్ద తలకాయ నొప్పి నీతో తలకాయ నొప్పి వచ్చింది ఆడకు వచ్చినా నువ్వు ఏ వచ్చా స్వామి రామ్మా నువ్వు పెట్టారు తింటా నన్ను ఇప్పుడు రావాల బియ్యం సోనా మసూరా మామూలా నేను క్యాజువల్గా అడుగుతానంటారా సోనా మసూరా ఏంది అది సోనా మసూరిలేనా నీకు చిట్టి ముత్యాలు ఇష్టం కదా ఇంకా నీకు చిట్టి ముత్యాలంటే నీకు ఇప్పుడు ఇంకా బిర్యానీలోకి వాడే చిట్టి ముత్యాలు కూడా నీకు రసంలోకి వాడాలంటావు తప్పేముంది నువ్వు తినేది అదే కాబట్టి ఆ బాబాకు తెలుసు ఆ బాబా చెప్పాలి కదా బుద్ధి లేదు అబ్బాకి ఈ పొద్దు ఏమో పెట్టేకున్నాడు కొంపలకి ఏమో పెట్టేకున్నాడు ఆ బాబుకి లేదు బుద్ధి నువ్వు చిట్టి ముత్యాలు పెద్ద రగళ్ళు అయితే ఈ బొద్దు కానీ రాట్లు ఇరిగిపోతాయి అది ఎవరికి అంటే నువ్వు రాడ్లు ఇరగొడతావా ఇప్పుడు చీర కొట్టాలని చూసినావు ఓహో నువ్వు రెడీ ఉన్నావు చెప్పి పెట్టుకుందాం మనం మనకి తప్పేముంది నువ్వు రసం నమ్మలేక సొంత సొల్లు గార్చుకున్నట్లు గార్చుకొని తింటాను నువ్వు ఆడగాడుచుకుంటానా ఏరుకొని తినే అంత అవసరం ఏముందప్ప ఏంది బాగా ఇంత తినేదానికి ఏంది అసలు బయట వరకు వినబడుతుంది ఏది చిట్టి ముత్యాలు కావాలంటే అయిపోయి చిట్టి ముత్యాలు అడుగు నీకు చిట్టియాలు కావాలంటే అయిపోయి చిట్టి ముత్యాలు అడుగు నీకు గిడ్డి ముత్యాలు అడుగు నీకు లేకపోతే ముత్యాలు అడుగు డైరెక్ట్ అన్నంలోకి ముత్యాలు వేస్తారు నీకు నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను ఇంటే బాగుండదు నీకు ఏదైనా కావాలంటే రెస్టారెంట్ కి పదాం రారా నీకు ఆడ పెడతాను నాకు బాగా నచ్చింది బాగుండాలే చెప్తాను మళ్ళీ చిట్టి ముత్తాలు గిట్టి ముత్తాలు అనుకుంటాను గిడిముత్యాలు అడగలేదా ఎవరు అడిగినారంటే నేను వాడు చెప్తాడు నేను నాకు నచ్చింది చూడు నేను కాదు మరి తినేవాడు తినొచ్చు కదా నీ అరుపులు ఎక్కువ వినబడుతున్నాయి ఆ ఎక్కువ వినబడుతున్నాయి బిర్యానీ నచ్చి చెప్తాను మటన్ లేదా తంతావా అని చెప్పి వింటావు నేను నచ్చ చెప్తాను
మా అమ్మ ఏమనుకోవాలా మన నేను అది కూడా చెప్పిన వాళ్ళు ఫీల్ అవుతారు. పెట్టిందంటే మంచిదే పెట్టినారు కదా నీకు రసము ఇదేవో బేలకూర అది శనగపప్పు కూర మష్రూమ్ నాటు మష్రూమ్ ఇంకా రసం ఈ కొట్లమ్మ కూడా లేరుని పెట్టే చచ్చిపోతాను కూడా లేరుని పెట్టే చచ్చిపోతాను పెడతాడు. పచ్చళ్ళు అంటే పచ్చడి అవుతుంది మొగం అనే పచ్చడి వేసుకోమంటే చార్జర్ అయితే చంపుతా. కాదు ఇది ఏమన్నా అనంతపురం అయితే నువ్వు మాట్లాడేస్తావా? అక్కడ అంటే చికెన్లు మటన్లు అంటే ఎప్పుడు మనమే కాబట్టి అది కూడా ఏమన్నా తెలుసా పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఫ్రైడేలు సాటర్డేలు అట్లా ఉంటాయి. అది ఏదో పద్ధతులు అంటే బొంగలో పద్ధతులు ఏం శనివారం నువ్వు తినకూడదా యారో తినకూడదా ఇట్లాంటి బొంగలో పద్ధతులు ఏం శనివారం నువ్వు తినకూడదా యారో తినకూడదా నేను ఆడికి అన్నా చూడు నాకు అలవాటు చేసుకున్నానప్ప శనివారాలు తినకుండా ఇది ఒక్క రోజు తిను దోశలు ఎగ్గులు ఇంకా వాడికి కూడా అలవాటు ఈ కొంప అంతా ఇంకా సాటర్డేలు ఫ్రైడేలు లేకుండా చేసేసుకొని తినండి. ఆయపకి గ్లాస్ లో నీళ్లు పెట్టారంట గాజు గ్లాస్ లో ఆయపకి వెండి గ్లాస్ లో కావాలని వెండే లేదు ఇంట్లో వెండి గ్లాస్ ఇప్పే తెచ్చుకుంటానంట మనం ఏం చెప్పింటే లేవనింటే తింటానవా ఇండ్లు ఇది అర్థం పోమడేది నువ్వేనా దేవుని బిడ్డ పోమడేది నువ్వేనా దేవుని బిడ్డ మరి హ్యాబిట్ నీకు మరి ఏమి నువ్వు ముడ్డి బగులుతుంది బిడ్డకి కూర్చొని మూసుకొని తిను ఏం తిండి బాగాలేదా అడుగుతాడు కదమ్మా అడిగితే డైరెక్ట్ చెప్పు వీనికి శనివారాలు కానీ ఏ రోజైనా నాన్ వెజ్ ముక్కలేని దిగదంట అయిపో పెద్ద రాయలసీమ అంట పెద్ద తోపు అంట పందెం కోడి అంట ఈ గిడ్డి కోడి ఫారం కోడి కంటే గిడ్డికి ఉండేది కోడి వీడు పాదం కోడి అంట వీడు తినకోకుండా ముక్కలే తిండంట ఇంకోటి ఆమ్లెట్ అంటే ఇవన్నీ రామాయణాలు ఎత్రేక ఇవన్నీ రామాయణాలు ఎత్రేక శనివారం నా పని నేను తినుకుంటా అంటే వచ్చి పందెం కోడి లేదా పందెం కోడి అంటే ఏంది నేను పందెం కోడికి నేను ఈ కాజు పెడతాడను కాజు పెడతారు మన సైడ్ ముఖం మీద శనివారం అయినా పర్లేదు ఆమ్లెట్ వారి కోసం వాడు ఇప్పటికే తినలేదు. నీకు తినాలని ఉంది నీకు చెప్పుకో నా మీద సొంటి పెట్టి చెప్పొద్దు అర్థమైనా నువ్వు కోడిగుడ్లు అని తినలేదు తింటావు కాబట్టి గుడ్లు మగమాడ నువ్వు గుడ్లు కోడిగుడ్లు మళ్ళీ ప్రతి రోజున ఏంది నాన్ వెజ్ నీవు తినాలంటే నువ్వు అడుక్కో నేను ఏదైనా తింటా అర్థమైందా వాళ్ళు తింటాను ప్లేట్లు ఎట్టినది అట్లే ఉంది ఆ తూర్పుకి పడమరకు తిప్పుతాను అవన్నీ గింజలు అన్ని గింజలు మీకు తింటానామో నువ్వు ఏడ తిన్నిస్తావు మధ్యలో నేను వస్తాలే నువ్వు తిను నేనేం మాట్లాడాలే నువ్వు మాట్లాడాలని మాట్లాడతాను తిను పొద్దున్న టిఫిన్ ఎట్లుందిరా పొద్దున్న టిఫిన్ గురించి నువ్వేందన్నా నాతో ఆయనమ్మ టిఫిన్ తినకుండా నిన్నా కూడా బాగుండేమో మధ్యాహ్నం ఏదైనా తిందాం మధ్యాహ్నం ఏదైనా తిందాం అనుకుంటే ఆ టిఫిన్ అదనే పిల్లలకి పెట్టేది బాగుందనే మా అమ్మ కంటే నేను అసలు బాగుంది ఏం తిన్నావు నువ్వు టిఫిన్ ఏం తిన్నావు నేను తినలే నేను ఇడ్లీనే కదా తిండేది ఇడ్లీకి ఏమైంది మెత్తగా ఉన్నాయి చట్నీ బాగుంది దాంట్లో ఏం తక్కువ నీకు ఓహో నీకు ఇవి కాలేమోలే బాదం చట్నీను ఇప్ప బాదం వేసి రుబ్బి చట్నీ వేయాలంట ఇంకోటి ఏంది కాజు వేసి కాజు చట్నీ బాదం చట్నీలు చేయలేదు ఓవర్ పోతాను నువ్వు బాదంకాయ చట్నీ బాదం చట్నీ కాదు నీ బాదంకాయ చెట్టు కట్టేస్తారు బట్టలు ఇప్పి అర్థమైందా నువ్వు నాటకాలు ఆడుకుంటూ మూసుకొని 2 గంటల తింటా నీళ్లు గుట్టకు కూడా దాలే అంటే నీకు వాళ్ళు పెట్టిన అంత షీప్ అయిపోయిందా నీకు నీళ్ళు గ్లాసు ఏం ముట్టలా గ్లాస్ అని చెప్పి నీళ్ళు కూడా తాగవా నువ్వు నీకు అది నచ్చలే కాబట్టే కదా తినుకుంటా నీళ్ళతో మింగుతానవు నువ్వు నువ్వు నీళ్ళతో మింగుతావా ముద్ద నోట్లో పెట్టుకొని అంటే ఆ రుచి చూసే కూడా నీకు ఇష్టం లేదా ఎంత రగడ పెట్టేదండి ఇంతకుముందు చెప్తావు కదా కడ్డీలు ఇరుగుతాయా నీకు రాడ్లు ఇరుగుతాయా మనసులో పెట్టుకోవాలా
అంటే నువ్వు మనసులో పెట్టుకుంటావా ఇదంతా? ఎవరు పెట్టుకున్నారు మనసులో? మనసులో పెట్టుకుని ఏం చేయాలని? ఏ కుటుంబం కూడా విన్నారనుకో వాళ్ళు సార్ నీకే బాదంకాయ చెట్టుకి కట్టేస్తారు చూడు. నీకు పోతే పంపించగట్లుండవు వచ్చే నువ్వు. ఫోటోలు అన్నీ బాగున్నాయిరా. ఇంకా నీకు వచ్చేగలే నీ ఫోటో పెట్టాలా? ఏ నువ్వు తినేది తీసి ఫోటో మేము పెట్టి ఆడ మేము చూసుకుంటే అందరు తినాలా? నువ్వేమన్నా ఫోటో ఏడికి పెట్టుకుంటారప్ప? నువ్వు అడిగేదానికన్నా ఉండాలి కదా. కాదు అరే ఇదొకటి పెద్దది పెట్టాలంటే ఒకటి ఫోటో ఇట్లా వెనకల దండోటి ఎత్తలే వేసేసి దండ వేస్తలేవు లైట్ పెట్టి ఫోటో పెద్దది వేస్తాం. అప్పుడు అయితే బాగుంటుంది చెప్పే కూడా ఏమైనా పిల్లోడని లేనివని ఎక్కిచ్చి అబద్ధాలని చెప్తాను. నువ్వేం చల్లవని అంత బాగుందంటే అది పక్కన పెడతాను. మష్రూమ్ అంటే తెలుసు అంటే ఏందో కూర్చు. ఏంది మష్రూమ్ అంటే చెప్పు. ఎర్రగా ఉంటాయి యాపిల్ పంట. ఎవడన్నా ఆపిల్ పండు అలా ఉంటుంది. మళ్ళీ అదేంది మళ్ళీ ఏడగాస్తాయి మష్రూమ్ ఏడగాస్తుంది. పెద్ద చెట్టు తెలుసాదన్నా నీకు? ఏం చెట్టు? గుబురుగా ఉంటాయి పెద్ద మాన అవుతుంది మష్రూమ్. దాని కింద తాడేసి పెద్ద మానకి ఒక కింద చిన్న స్టూల్ వేసుకుని నిలబడుకొని స్టూల్ దాన్ని పడి చచ్చిపోతావు. మస్సు అంటుంది రూమ్ అని నేను 7 రూమ్లోకి తీసుకొస్తారు. అది మష్రూమ్. నిలబడుకొని స్టూల్ దాన్ని పడి చచ్చిపోతావు. మస్సు అంటుంది రూమ్ అని నేను 7 రూమ్లోకి తీసుకొస్తారు. అది మష్రూమ్. టీవీ చూసుకుంటుంది నీకు అంత బాగా టైం పాస్ అయ్యేది. టీవీ పెడతారులే. టీవీ పెట్టాలా? నువ్వు ఏదో చెప్పబోతావు. టీవీ కావాలా? నేను డాన్స్ చేస్తాలే చూసుకుంటే తిను. ఏదంటే నువ్వు పెద్ద సౌదీనో దుబాయ్కో ఏడా సంబంధించినోడివి కదా. నీ డాన్సులు అని చేసుకుంటా తింటా అంటే నువ్వు ఎంటర్టైన్మెంట్ చేస్తారు నీకు. మీ జీవితం నేను అసలు నీ పిలిచాడు నువ్వు నాకు కనబడమే. నాకు అద్దిను ఏం చెప్తావు కదా రూము నువ్వు తిను. ఏసీ రూమో ఏం చెప్తావు? అదేంది నాన్ ఏసీ రూమా మష్రూము? వాళ్ళన్నా తినద్దులేరా. వాళ్ళు ఏమనుకుంటే అనుకుంటారులే పక్కన పెట్టు. ఆయా చేయి కడుక్కునే కంటే నీళ్ళు లేరా? వాళ్ళ ఇంట్లో షాక్ అవుతారు. ఇప్పుడు చేయి కడుక్కునే కూడా అడుగుతాడు ఇప్ప పెద్ద దూరాన్ని. నీళ్ళు లేనట్లు చేయి కడుక్కునేకి చేయి కడుక్కో తెస్తారులే ఇటుకే. ఆ నీళ్ళు మిగిలిచ్చినావే తాకుండా నీకు నీళ్ళు కూడా నచ్చలేదు. ఈడ నీళ్ళన్నా మామూలే కదా ఏడైనా. నాకు రేగింది అనుకో అస్సలు అడుచుకూడదని గమ్ముండా నేను. అంటే ఆ గమ్ములు లేకపోతే వాళ్ళ మీద పోదామని వాళ్ళ మీద ఎందుకు పోతానా నేను? మళ్ళీ అంటాను నువ్వు ఏది లేదని చెప్తాను. నువ్వు ఏదైనా ఉండాల మానము అన్నీ ఉండాల. బయటికి పోయి తినేసి వస్తా నేను. తినరా ఆడినా ఉంటా కాళ్ళకి వస్తావా? ఇప్పైడ లైట్గా తిని మేనేజ్ చేసి బయటివే రెస్టారెంట్లో గుమ్ముతాడంట. ఇంకా అదేదో గుర్తు అది కూడా తినే అవసరం లేదు. డైట్ బయట నువ్వు వచ్చినా రాకపోయినా నేను ఈడే తింటా. తినుకొని సావు నువ్వు ఈడే తింటావు. రెస్టారెంట్ పోయి తింటావు. రెస్టారెంట్ పేరు చెప్పి నాకు డైవర్ట్ చేయాలని చూస్తాను. నేను రెస్టారెంట్కి రాను. నాకు అర్థమైంది. ఏమర్థమైంది నీకు? నీకు తినాలని ఉంది, నీకు ఆకలిస్తుంది కాబట్టి నా మీద సొల్లు పెట్టుకొని వాళ్ళతో కొట్టించుకొని పోయి ఆడపోయి రాడాన్ని పిలుచుకుపోయి ఆడ తినే. సరే నీకు ఆకలి అవుతుంది తెస్తాలే. రెస్టారెంట్ మీద తెస్తాలే. రాత్రికి కూడా బయట తింటావా? చెప్పింటే ఉండరు కదా. నువ్వు అట్లే మాట్లాడతావు. కాయకు తెలుసు మాకు రకాలు పెడతానని తెలుసు కానీ నీకు అర్థం కాలే. నువ్వు మహేష్ బాబా ఏదో భరత్ అని టైపు ఇట్లా బిల్డప్ ఇస్తాను. జీతం ఇట్లా పట్టుకు ఇట్లా కూడా డైరీలు పట్టుకోవాలంటే ఏదైనా ఉండాలి. దానికి ఏదన్నా చెప్పే సిచ్యువేషన్ తింటే పట్టుకోవాలి. చేతుంటే సార్ కానీ అంటే నీకు అంత చీప్ అయిపోయిందే. ఏమో చేస్తావునా నువ్వు? లేచినాడులే
నీకుంది లేచినారు ఇప్పుడే మీరు గలాట పడాల్సింది. నీకేం తక్కువైందో ఏమి బాగా చూసుకోలేదో ఒకసారి లిస్ట్ రాసి మా ఎంబసిగా చూడు ఇరిగిపోతే చీరలేడా ఇరగొడతావు నువ్వు నెక్స్ట్ దివాని మంచాలు టీవీలు కూడా ఇరగొట్టు. నీకు అంత బలం ఉంది కదా, నాకు అసలు నువ్వు నాటుకోడే తినేది. నాటుకోడు కదా ఏం కాదు, పెట్టి తినిందామని నేను మూసుకొని కూర్చుంటే నువ్వు అంటే మొత్తం మంది లేమని చెప్తావా, ఇరికిస్తావా అంటే నువ్వు ఎంత ఎన్ని రోజులని పెట్టిస్తావా? బయట పేరుస్తా నాకేంది నువ్వు చెప్పదు గమ్ముండు